నితిన్ నితిన్ ఏంటి మొన్న ఏంటి వారం క్రితం ఎవరు వచ్చారు మీ ఇంటికి? పాస్టర్ గారు వచ్చారు. ఏమన్నాడు ఆయన? ఆయన కృష్ణుడు అంతమందిని పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, ఏంటది అలా అడిగారు స్వామీజీ. ఇంకా 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 మా దేవుడు శిలువ పైన చచ్చిపోయాడు, మీరేం చేశారు? అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, చచ్చిపోతే దేవుడు ఏంటండి బాబు, పెళ్లి చేసుకోపోతే దేవుడు ఏంటండి బాబు. ఓన్లీ ఫర్ ఏ గుడ్ కాజ్, ఇఫ్ యూ డై ఇట్స్ గుడ్, మంచిదే మంచిదే, కానీ చచ్చిపోతే మాత్రమే దేవుడు అంటావా? కృష్ణునికి ఎంతమంది భార్యలు తెలియదు. 16,108 మంది. ఎంతమంది పిల్లలు? 1,77,188. अरे इधर बोलना से इधर करना ना, बुद्धि यूज करना ना, कहाँ आवाज आता है वहाँ करो. సో 1,77,108 మంది పిల్లలు ఎవరికైనా ఉన్నారా అంటే ఏంటి? అక్కడ కృష్ణుడిగా అవతారం వచ్చినప్పుడు, కానీ భౌతికత ప్రకారంగా ఏం చెప్పారు? సర్వయోనిషు కౌంతేయ ముత్తయ సంభవంతియ, అందరికీ నేనే తండ్రిని అని చెప్పాడు. మరి నువ్వేమన్నా రిప్లై ఇచ్చావా ఆయనకి? అదే బాబు గాంధీ, కృష్ణుడు వాళ్ళని కాపాడడానికి చేసుకున్నారు అని చెప్పాను. అది రైట్, కమ్ బ్యాక్. నీకు తెలిసిన మాటకి నువ్వు చెప్పావు, సత్యం అది. భాగవతంలో చెప్పారు, వీళ్ళందరూ రాజకుమార్తెలు 16,100 మంది. ఎవరు కిడ్నాప్ చేశారు? నరకాసురుడు. నరకాసురుడు కిడ్నాప్ చేస్తే వాళ్ళందరూ రాజపుత్రికలు. ఇప్పుడు ఎవరైనా ఒక స్త్రీ ఇంట్లోంచి బయటికి వెళ్ళి కొన్నాళ్ళ తర్వాత ఇంటికి వస్తే, భారతదేశంలో చాస్టిటీ అని ఒకటి ఉంది. ప్రతివత అనేది హిందూ పురాణాల్లో గ్రంథాల్లోనే కనబడుతుంది, మిగిలిన మత గ్రంథాల్లో అది ఉండదు. సో ఈ చాస్టిటీ మీద అనుమానం చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి 2 మార్గాలు ఉన్నాయి. ఏంటి? అయితే కృష్ణుని వరించడం, లేదు సూసైడ్ చేసుకోవడం. కాబట్టి వాళ్ళు రక్షించడానికి ఏం చేశారు? ఆయన పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఎవడైనా ఒక పురుషుడు పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు అతను? ఓ రోజు ఇక్కడ, ఓ రోజు అక్కడ, ఓ వారం అక్కడ, ఏదో ఉంటుంది కదా. సినిమాలు కూడా వచ్చినాయి కదా, బోల్డెన్ సినిమాలు. పెద్ద వ్యవహారం, ఒకరికే వ్యవహారం, ఇద్దరంటే చాలా పెద్దది. ఒకేసారి ఇద్దరి దగ్గర ఉండలేడుగా. మరి కృష్ణుడు 16,108 మంది దగ్గర ఒకేసారి ఉన్నాడు. ఇంతమందిని పెళ్లి చేసుకున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడో చూద్దామని నారద మహర్షి వచ్చాడు. ఒక ఇంట్లోకి వెళ్ళారు. వాళ్ళందరికీ పెద్ద ప్యాలెస్లు కట్టించాడు. ఒక్కో ప్యాలెస్ తిరుపతి అంతా. ఉదాహరణకి ఓ ప్యాలెస్లోకి వెళ్ళారు. వెళ్తే పిల్లలతో ఆడుతున్నాడు ఓ ప్యాలెస్లో, యజ్ఞం చేస్తున్నాడు ఓ ప్యాలెస్లో, గోసేవ ఓ ప్యాలెస్లో, మంత్రులతో మాట్లాడుతున్నాడు. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంలో ఉన్నాడు. అది భగవంతుడు అంటే. ఆల్ మైటీ, ఆల్ మైటీ గాడ్ ఈజ్ కాల్డ్ ఆల్ మైటీ. మరి ఎవరైనా 16,108 మంది భార్యలు ఒక్కొక్కరికి ఒక రోజు ఇచ్చాడు అనుకో, ఎన్నాళ్ళు పడుతుంది? 16,108 రోజులు అంటే దాదాపు ఒక 40 సంవత్సరాలు. అసలు మనిషికి పాజిబుల్లా? ఇంకా పిల్లలు ఎంతమంది? ఒక్కొక్క భార్యకి 10 మంది కొడుకులు, ఒక్కొక్క కూతురు. 1,77,188. అసలు సాధ్యం అవుతుందా అంతమంది పిల్లలు ఓ మనిషికి, అంతమంది భార్యలు ఓ మనిషికి? బికాజ్ ఈజ్ ఎ హస్బెండ్ ఆఫ్ ఆల్. మనందరికి కూడా మొగుడు ఆయనే. మనమంతా ప్రకృతి. ప్రకృతి అంటే భోగింపబడేది. భగవంతుడు ఎవరు? పురుషుడు. భోక్తారం యజ్ఞ తపసాం.
సర్వలోక మహేశ్వరం హృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముచ్యతే. 5వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం. నా సంపూర్ణ భావన ఎందున్నవాడు నన్ను సర్వయజ్ఞములకు తపస్సులకు చరమభోక్తగాను సకల లోకముల దేవతలకు ప్రభువుగాను సకల జీవులకు లాభమును గూర్చువాడుగాను మరియు శ్రేయభిలాషగాను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును. వీఆర్ నాట్ ఎంజాయర్స్. ఎవరు ఎంజాయర్? ఎస్, కృష్ణ ఇస్ ద ఎంజాయర్. అందుకనే మనకి ఏం చెప్తారంటే పండితుడు కావాలి అని చెప్తారు. పండా అంటే జ్ఞానము. మనం పండితుడు అవ్వాలంటే ఏం చేయాలి? జ్ఞానం పొందాలి. పండితుడి డెఫినేషన్ ఏంటి? పండిట్. బైబిల్లో ఉందా పండిట్ గురించి? లేదు. పండిత భగవద్గీత 5వ అధ్యాయం 18వ శ్లోకం చెప్పుకున్నాగా. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచేవ స్వపాకే చ పండిత సమదర్శన. అంటే పండితుడు ఎవరిని ఎలా చూస్తాడు అంటే విద్యా వినయాలు కలిగిన బ్రాహ్మణుని యందును, ఆవు యందును, ఏనుగు యందును, కుక్క యందును, కుక్క మాంసం తినే చండాలుని యందును సమదృష్టి కలిగిందుడు. హీజ్ ఈక్వల్ టు ఎవ్రీ వన్. మీరు పెద్ద క్యాస్ట్, మీరు గొప్ప, మీరు పెద్ద గొప్ప జన్మ అండం. ఎవరో కామెంట్ పెట్టారు ఫేస్బుక్లో, అక్కడ భలే ఉంది. ఎవరైనా నా తక్కువ కులం, నీది తక్కువ కులం అని ఎవడైనా అంటే చెప్పుతో ఒకసారి కొట్టు. ఎవడైనా నాది తక్కువ కులం అని చెప్పుకుంటే ఆయన 2 సార్లు కొట్టాను. భలే ఉంది అసలు. అదైనా అన్నమయ్య చెప్పారుగా, ఏ కులజుడైననేమి ఎవడైననేమి ఆకడ ఆతడే హరి నెరిగిన వాడు, ఏ కులజుడైననేమి ఎవడైననేమి. వ్యాసుడు ఎవరు? శూద్ర. వాల్మీకి ఎవరు? శూద్ర. విదురుడు ఎవరు? శూద్ర. రెస్పెక్ట్ ఎవరా? బికాస్ నాలెడ్జ్. మతం అక్కర్లే, గతం అక్కర్లే. ఇలాంటిదే చాణక్యుడు చెప్తాడు. పండితుడంటే ఎవరు? పండితుడంటే మాతృవత్ పరదహారేషు లోష్టవత్ పరద్రవ్యాని ఆత్మవత్ సర్వభూతాని సపండిత పండిత. తన భార్యను కాక ఇతరుల భార్యలందరినీ తల్లుల్లా భావించేవాడు, ఇతరుల ధనాన్ని మట్టిలా చూసేవాడు, అందరినీ తనలా చూసేవాడిని పండితుడు అంటారు. ఈ పండితుడు కాన్సెప్ట్కి ఇది వ్యతిరేకం. ఎలా? నేను ఇందులో ఉన్న దేవుణ్ణి నమ్మను, ఈ పుస్తకాన్ని యాక్సెప్ట్ చేయను, సో వాట్. కానీ ఏం చెప్తారు నమ్మిన వాళ్ళు? నువ్వు నరకానికి పోతావు. ఈ బుక్ అదే చెప్తుంది. ఈ బుక్ అని చెప్పట్లే, నీ ఇష్టం అని చెప్తుంది. కామైస్తైస్తే హృత జ్ఞాన ప్రపద్యంతే అన్యదేవత. అన్యదేవతలు ఉన్నారు. ఎస్, యాక్సెప్ట్. చాలా రూట్స్ ఉన్నాయి. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? ఏకం సత్ విప్ర బహుదా వదంతి. ఒకటే సత్యం, మార్గాలు బోల్డ్ ఉన్నాయి. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. ఎలా వెళ్ళొచ్చు చూద్దాం. ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళొచ్చు?